గతంలో మలయాళంలో వచ్చిన 'వాలా' సినిమా హిట్ అవటంతో దానికి కొనసాగింపుగా 'వాలా 2' సినిమా తీశారు. కేవలం 10,00,00,000 బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో 200,00,00,000కు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. 'వాలా 2'లో నిర్మాణ భాగస్వామి అయిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ సాహు గార్పాటి ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం రండి. చిన్నప్పటి స్నేహితులైన హాషీర్, అలెన్ 12వ తరగతి చదివేటప్పుడు ఒక గొడవ సందర్భంగా పరిచయమైన అజిన్, వినాయక్ బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. తల్లిదండ్రులను వీరిని కష్టపడి చదివిస్తుంటే వీళ్ళు మాత్రం అల్లరి చిల్లరగా కాలేజీ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. తమకు ఉన్న చెడు అలవాట్ల వల్ల గొడవల కారణంగా ఈ నలుగురిని కాలేజీ నుంచి వెలగొట్టే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిలో వీరికి ఓ పోలీస్ అధికారి అండగా నిలుస్తారు. తమ మీద పడ్డ చెడ్డ పేరును చెరిపి వేసుకోవాలన్న ఈ నలుగురి ప్రయత్నం ఫలించిందా? చివరికి ఈ నలుగురి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? వీరి లక్ష్యం నెరవేరిందా లేదా అన్నది మిగతా కథ. బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్ 'వాలా 2'కు పెట్టిన ఈ క్యాప్షన్, సినిమా ప్రోమోలు చూస్తేనే ఇది ఎలాంటి సినిమా అన్నది అర్థమైపోతుంది. ఇది నలుగురు కాలేజీ కుర్రాళ్ళ కథ. కాలేజీ రోజుల్లో యువత చేసే అల్లరిని సరదాగా చూపించి ఆ తర్వాత జీవిత పరమార్థాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తే ఆ కథలకు ఎప్పుడు మంచి గిరాకీ ఉంటుంది. ఈ మధ్య 'యూత్' అనే తెలుగు సినిమా ఇలాగే మెప్పించింది. మన దగ్గర 'హ్యాపీ డేస్' సహా ఇలాంటి కథలు బోలెడు చూసాం. కథాపరంగా కొత్తగా అనిపించకపోయినా యువ ప్రేక్షకులు రిలేట్ చేసుకునే అంశాలతో చాలా వరకు సరదాగా నడుస్తూ ఆఖరిలో ఉద్వేగానికి కూడా గురిచేసే 'వాలా 2' భేషాభేదం లేకుండా అందరూ కనెక్ట్ అయ్యే సినిమాగా రూపుదిద్దుకుంది. కాలేజీ జీవితాన్ని దాటిన ప్రతి ఒక్కరికి ఆ రోజులు గుర్తు చేస్తుంది ఈ చిత్రం. కాలేజీ సన్నివేశాలు, కుర్రాళ్ళ అల్లరి, కొన్ని చోట్ల హద్దు దాటి ప్రవర్తించినారు అని అనిపించినా ఈ కథకిచ్చిన పే ఆఫ్ బాగా వర్కౌట్ అయ్యి చివరికి మంచి అనుభూతిని మిగులుస్తుంది 'వాలా 2'. 'వాలా 2' పరభాష చిత్రం. ముఖ్య పాత్రలు చేసిన వాళ్ళందరూ కొత్త వాళ్లే. మొత్తంగా ఈ సినిమాలో తెలిసిన మొహాలు ఇవి కనిపించవు. అయినా సినిమా ఫెమిలియర్గా అనిపించడానికి కారణం అందరూ రిలేట్ చేసుకునే కథా కథనాలే కారణం. సినిమా మొదలైన కాసేపటికే ఇది మన కథే అనే ఫీలింగ్ వచ్చేలా చేయటం 'వాలా 2' ప్రత్యేకత. కథ ఏ ప్రాంతంలో జరిగిన కాలేజీ సన్నివేశాలంటే యూత్ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. కష్టపడి చదివించే తల్లిదండ్రులు, బాధ్యత లేని కుర్రాళ్ళు, కాలేజీలో వాళ్ళు చేసే అల్లర్లు, పడే గొడవలు, లెక్చరర్లతో ఘర్షణలు, అమ్మాయిలతో ప్రేమలు, ఇలా చాలా వరకు సన్నివేశాలు మనకు అలవాటైనట్లే సాగుతుంటాయి. ఈ ప్రథమార్థంలో చాలా వరకు సన్నివేశాలు బలమైన ఇంపాక్ట్ వేయకపోయినా టైంపాస్ చేయించేలా సాగుతాయి. విద్యార్థుల జీవితాలను ఉపాధ్యాయులు ఏ రకంగా అయినా ఎంతగా ప్రభావితం చేస్తారో ఇందులో బలంగా చూపించారు. తొలి గంటలో సరదాగా సాగిపోయే 'వాలా 2' ఇంటర్వెల్ దగ్గర సీరియస్ టర్న్ తీసుకుంటుంది. మిత్ర బృందం, లెక్చరర్కి దొరికిపోయాక వచ్చే సన్నివేశాలు చాలా ఇంటెన్స్గా సాగి ఇంటర్వెల్ సమయానికి కథ రసకందాయంలో పడుతుంది. తప్పు చేసి పోలీసులకు దొరికిపోయిన మిత్ర బృందం జీవితాలు తర్వాత ఎలాంటి మలుపు తిరిగాయన్నది ద్వితీయార్థంలో ఆసక్తికరంగా చూపించారు. ప్రథమార్థంలో మాదిరి ఫన్ లేకపోయినా సెకండ్ హాఫ్ అంతా సీరియస్గా నడిచిన ప్రేక్షకులకు బోరు కొట్టదు. అందుకు కారణం ఎమోషన్లు బలంగా పండటం. ఇంటర్వెల్ తర్వాత పోలీసులు స్కూల్ మీటింగ్ పెట్టే సీన్ అదిరిపోతుంది. ఆ తర్వాత కథ కొంచెం నెమ్మదించినట్లు అనిపించిన చివరి అరగంట మాత్రం 'వాలా 2' మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఎమోషన్లను దర్శకుడు చాలా బాగా పండించాడు. కొన్ని సీన్లు కన్నీళ్లు తెప్పిస్తాయి. ముఖ్య పాత్రధారులు ఒకరికొకరు ఒక్కో రకమైన ఎమోషన్ పెట్టి గుండెలు పిండేశాడు దర్శకుడు. అలా అని మెలో డ్రామా ఎక్కువ కూడా అయిపోలేదు. భావోద్వేగాలు మీటర్ దాటిపోలేదు. ఒక వయసు వచ్చాక కుర్రాళ్ళ జీవితాలు ఎలా మారిపోతాయి, ఎంత అల్లరి చిల్లరగా తిరిగినా బాధ్యతలు వచ్చాక వాళ్ళు ఎలా మారిపోతారనే అంశాన్ని ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. పిల్లలు పక్కదారి పట్టడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాత్రలు కూడా అర్థవంతంగా చర్చించారు. అక్కడక్కడ కొన్ని లోట్లుపాట్లు ఉన్నప్పటికీ 'వాలా 2' అంతిమంగా ప్రేక్షకులకు సంతృప్తి మిగిల్చింది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేసిన కుర్రాళ్ళు ఎవరు మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ కాదు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుర్రాళ్ళతోనే లీడ్ రోల్స్ చేయించారు. నలుగురు విద్యార్థుల పాత్రలో హాషీర్, అలెన్, అజిన్, వినాయక్ ఎవరికి వారే సాటి అనిపించారు. ఎవ్వరూ హీరోల్లో అనిపించకుండా పాత్రలకు తగ్గట్టు సరిపోయారు. అందరూ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ నలుగురు కామెడీతో పాటు ఎమోషనల్ను బాగా పండించారు. అలెన్ చెల్లి పాత్రలో వేదాశంకర్ కూడా ఆకట్టుకుంది. హషీర్ లవర్ పాత్రలో ఏంజిల్ మరియా క్యూట్గా అనిపించింది, అలరించింది. పోలీస్ పాత్రలో ప్రేమం దర్శకుడు ఆల్ఫాన్సో పుతెరెన్ చేసిన క్యామియో సినిమాకి హైలైట్. దేవరాజ్, బిజు కుటున్, ఆజ్ వర్గీస్, విజయ్ బాబు మిగిలిన మలయాళ నటులంతా వారి పాత్రలకు తగ్గట్టుగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఈ సినిమాకి నేపథ్య సంగీతం అతిపెద్ద బలం. ఏ టీం సన్నివేశాలకు తగ్గట్లుగా చక్కటి బీజిఎంతో సినిమాకి రావాల్సిన ఎలివేషన్ ఇచ్చింది. పలువురు యువ సంగీత దర్శకులు కలిసి రూపొందించిన పాటలు కూడా ఓకే. అఖిల్, లైలా, సురుణ్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాకి తెలుగులో ట్రెండీ డైలాగ్స్ రాసి మరీ మన వాళ్ళని బాగా కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు. మేము ప్యూర్ ఫ్యామిలీ ఆడియన్స్ సార్, మమ్మల్ని కొడితే అనిల్ రావిపూడి అన్న ఫీల్ అవుతాడు సార్ అన్న డైలాగులతో మన ఆడియన్స్ రిలేట్ అవుతారు. అనుదీప్ కేవీ రిఫరెన్స్, జయజానకి నాయక డైలాగ్ లాంటివి కూడా ఆకట్టుకుంటాయి. అయితే
డబ్బింగ్ విషయంలో అంత శ్రద్ధ తీసుకున్న వాళ్ళు ఈ చిత్రానికి ఒక తెలుగు టైటిల్ పెట్టలేకపోవడం ఈ చిత్రం. నిర్మాణ విలువలు ఈ కథకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. విపిన్ దాస్ రెండి కథరాయిగా దర్శకుడు సవిన్ దాన్ని బాగా డీల్ చేశాడు.